గ్రామంలో నలుగురు కుర్రాళ్ళు ఉండేవారు. అది సరే గాని కథ మనం చెప్పుకుందాం. ముందు ఒక మాట చెప్పండి నాకు. మీ అందరికీ కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, మీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు పెద్ద పెద్దగా విషయాలన్నీ చేసి చెప్పుకోవడం చాలా ఇష్టం కదా పిల్లలు. మనం అందరికీ అలాగే చెప్తుంటాం. ఒరే, నా దగ్గర ఎంత పెన్ ఉంది అంటారు. అవునా కదా? అలాగే మీ స్కూల్కి వెళ్ళినాడు, మా డాడీ నాకు 10 జతలు బట్టలు కొన్నారు తెలుసా పండక్కి అంటారు. అలాగే దీపావళికి నేను ఎన్ని టపాకాయలు పేల్చానో తెలుసా, టపా టపామని పేలుతుంటే అందరూ భయపడిపోయి పారిపోయారు అని చెప్పుకుంటుంటారు కదా మీరు. వాటిని ఏమంటారు? అభూత కల్పనలు అంటారు. అభూత కల్పన అంటే లేనిది ఉన్నట్టు చెప్పడం అనమాట. అలాంటిది ఒక చిన్న ఫన్నీ స్టోరీ మీకు చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో నలుగురు కుర్రలు ఉండేవారట. వాళ్ళు ఎప్పుడు ఏవో ఇలాగే దొంగ కబుర్లన్నీ కల్పించి చెప్తుండేవారట. ఇవి అందరూ వినేవారట. ఒకరోజు గ్రామంలో చివరుండే సత్రానికి ఆ పక్క ఊరివాడు ఒకడు వచ్చాడనమాట. ఆ మనిషి మంచి బట్టలు కట్టుకున్నట్ట. ఆ బట్టలు చూసేటప్పటికి చాలా నచ్చేయట వాళ్ళకి. నచ్చిన తర్వాత ఈ నలుగురు కోతల రాయళ్ళు అనమాట. ఇలాగ దొంగ కబుర్లు అని చెప్తుంటారన్నాను కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారట, ఎలాగైనా సరే వీడి దగ్గర నుంచి ఈ బట్టలు కాజేయాలని ప్లాన్ చేశారట. ప్లాన్ చేసి ఆ పొరుగుని వాడిని పలకరించి అవి ఇవి మాట్లాడుతూ చివరికి వాళ్ళ నలుగురు కలిసి అన్నారట, ఓ చిన్న పందెం వేసుకుందాం ఏమిటండి మనం అన్నారట. అంటే చెప్పండి అన్నట్ట. అంటే ఒక్కొక్కడు వాళ్ళకి కలిగిన వింత అనుభవాల్ని చెప్పాలి. వినేవాళ్ళలో ఎవడైనా సరే ఆ అనుభవాన్ని నమ్మకపోతే నమ్మిన వాడికి కథ చెప్పిన వాడికి దాసుడైపోతాడు అన్నట్ట. అంటే ఏంటి, నేను ఒక వింత చెప్పాను అనుకోండి, ఆ వింత మీరు నమ్మితే ఓకే, నమ్మకపోతే నేను మీకు దాసుడిని అయిపోవాలన్నమాట. అలాంటిది. సరే, ఇందుకు ఆ పొరుగుడు వాడు కూడా ఒప్పుకున్నాడు. అంటే ఏం చెప్పినా సరే సరే అనాలన్నమాట. అదే కాదు నేను ఒప్పుకోను అన్న వెంటనే అవతల వాళ్ళకి దాసులైపోవాలి. సరే, ఈ మాట విని అయితే మనం ఏం చెప్పినా సరే వీడు మనకు దాసులైపోతాడు కాబట్టి, ఎందుకంటే ఒప్పుకోడు కదా, కాబట్టి మనం అడిగింది చేస్తాడు, లేకపోతే అప్పుడు ఆలోచించవచ్చు అనుకున్నారట. సరే, కోతల రాయుళ్ళు బాగా ఆనందపడి మొదలు పెట్టారట కథ చెప్పడం. మొట్టమొదటి వాడు కథ మొదలు పెట్టాడు. మా అమ్మ నన్ను కడుపుతూ ఉంది. మా ఇంటి ఎదురుకుండా ఉన్న పెద్ద నేరేడు చెట్టు పళ్ళు తినాలని అనిపించిందిట మా అమ్మకి. అప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏమండి నాకు ఆ పళ్ళు తినాలని ఉంది అందుట. అంటే అప్పుడు మా నాన్న కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరన్నా సరే అన్నారు కానీ తేలేదు. అప్పుడు ఏం చేయాలి అని నేను ఆలోచించి, నేను కడుపులో విన్నాను కదా, అప్పుడు మా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చి నేరేడు చెట్టెక్కి పళ్ళన్నీ కోసి తెచ్చి వంటింట్లో దాచిపెట్టాను. తర్వాత ఏం తెలియనట్టుగా మళ్ళీ మా అమ్మ కడుపులోకి వెళ్ళి మళ్ళీ దాక్కున్నాను అన్నట్ట. ఆ తర్వాత ఏం జరిగింది అని అడిగితే, తనకు కావాల్సిన పళ్ళన్నీ తినేసి మిగతావి ఊరంతా పంచిపెట్టింది. అప్పటికీ మిగిలిన పళ్ళు ఇంటి ముందు పారేస్తే వీళ్ళంత పెద్ద గొట్ట అయిపోయి వీధంతా మూసుకుపోయి బయట ఏం కనిపించకుండా పోయాయి అన్నట్ట. అంటే ఈ కథ అంతా చెప్పేటప్పటికి మరి ముందే పందెం కాశారు కాబట్టి వాడు ఏం చెప్పినా సరే అనాలి కదా. అప్పుడు మన పొరుగురు అబ్బాయి కూడా సరే అన్నట్ట. వెంటనే ఆ మిగిలిన ముగ్గురు కోతల రాయుళ్ళు కూడా సరే అని వాళ్ళు కూడా ఒప్పుకున్నట్ట. అప్పుడు రెండోవాడు కథ మొదలుపెట్టాడు. రెండోవాడు అన్నట్ట, నాకు ఒక వారం రోజుల వయసు ఉండగా అడవికి షికారుకి వెళ్ళాను తెలుసా. అక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉంది. చింత చెట్టు అంటే టామరిన్ ట్రీ అనమాట. దాని నిండా పండిన చింతకాయలు ఉన్నాయి. నాకు ఆకలిగా ఉండడం చేస్తే వెంటనే చెట్టు ఎక్కి కడుపు నిండా ఆ చింతపళ్ళన్నీ తినేసాను. దాంతో పొట్ట బరువెక్కి నిద్ర వచ్చేసింది. కిందకి దిగడం ఎంత కష్టంగా అయిపోయిందో తెలుసా. అందుకని నేనేం చేశానంటే ఊళ్ళోకి వెళ్ళి ఒక నిచ్చెన పట్టుకొచ్చి చింత చెట్టుకేసి దాని మీదుగా పైకి నుంచి కిందకి దిగొచ్చాను. ఇంకా నయ్యం, నాకు ఊళ్ళో నిచ్చెన దొరికింది కానీ లేకపోతే చెట్టు మీద ఉండిపోవాల్సిన వాడిని అన్నట్ట. అంటే ఏంటి, వాడు చెట్టు మీద ఉన్నాడు, చింతకాయలన్నీ తినేశాడు, వారం రోజుల పిల్లాడు, పైగా ఊళ్ళోకి వెళ్ళి నిచ్చెన తెచ్చుకుంటా అప్పుడు దిగేట. ఇదంతా నిజమని నమ్మమన్నాడు. సరే, ఇది కూడా నమ్మినట్టే ఒప్పుకున్నట్ట పొరుగురు అబ్బాయి. మరి వీడి ఫ్రెండ్స్ ఒప్పుకోకపోతే వీడి బట్టలు ఎలా దుబ్బేస్తారు, అలాగని చెప్పి సరే నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి వాళ్ళు కూడా నమ్మారు. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టర్న్ ఎవరిది వచ్చింది, మూడో కోతల రాయుడిది వచ్చింది. అతనేం చెప్పేట, నేను మంచి వయసులో ఉన్నప్పుడు ఓ కుందేలు లాంటిది కనిపిస్తే దాని వెనకాలే పరిగెట్టాను. అది కాస్త చూస్తేనేమో ఓ పొదలో దూరింది. దాని వెనక నేను కూడా ఆ పొదలకు చూస్తే అమ్మో పెద్ద పులి, అది నన్ను మింగేద్దామనే ఉద్దేశంతో నోరు హా అని తెరిచింది. నేను మింగడం అన్యాయమని, అది కుందేలనే పొరపాటుతో దాన్ని తరిమేనని ఎంతో మంచిగా చెప్పినా అది నా మాట వింటలేదు.
అయినా సరే నన్ను తినడానికి వచ్చేస్తుంటే నేనేం చేశానంటే చిరాకెత్తి ఇలా ఎడం చేత్తో దాన్ని పై దవడ పట్టుకుని పాట్మని పైకెత్తి ఒక గుంజు గుందేటప్పటికి ఆ పులి కింద పడి 2 ముక్కలుగా విరిగిపోయి చచ్చి ఊరుకుంది అన్నట్ట. ఈ కథ కూడా తను నమ్మినట్టే ఒప్పుకున్నాడు పొరుగురు అతను. అలాగే ఆ మిగిలిన ముగ్గురు కూడా సరే సరే అనేసట. ఈసారి ఎవరి వంతు వచ్చింది? నెక్స్ట్ మళ్ళీ 4వ వాడి వంతు. అప్పుడు 4వ కోతలరాయుడు కథ మొదలు పెట్టాడు. కిందటి ఏడాది చేపల వేటకి వెళ్ళేట. చేపల వేట అంటే ఫిషింగ్. ఒక చేప కూడా దొరికింది కాదు. మిగిలిన పల్లి వాళ్ళని అడిగితే తమ కూడా ఎంత కష్టపడ్డా ఒక్క చేప కూడా దొరకలేదు అంటున్నట్ట. ఆ నది అడుగుని ఏదో జరుగుతూ ఉండుంటుంది, అదేమిటో చూద్దామని చెప్పి నేనేం చేశానంటే నా పడవలోంచి నీటిలోకి వెళ్ళి నీటిలో దూకిన తర్వాత నది అడుగు కిందకి వెళ్ళేట చూసేటప్పటికిట పెద్ద కొండంత చేప ఒకటి మిగిలిన చేపలన్నీ తినేస్తుందట. ఒక్క గుద్దుతోటి ఆ పెద్ద చేపని పట్మని చంపేస్తే ఆకలి విపరీతంగా వేసేస్తోందేమో నేను అక్కడే నిప్పు రాజేసి చేపని కాల్చేసి దాన్ని మొత్తం తినేసాను. ఆ తర్వాత నీళ్ళ మీదకి వచ్చి నా ఇంటికి చేరుకున్నాను అన్నట్ట. అంటే ఏంటి? అసలు ఎవరైనా నీళ్ళలో పెద్ద చేప ఉందో లేదో ఎలా తెలుస్తుంది? అంత పెద్ద చేపే ఉంటే వీడు ఒక్కడు వెళ్ళి చంపగలడా? పైగానట నీళ్ళలో నిప్పు రాజేసి ఆ నిప్పులోనే చేపని కాల్చేసి మొత్తం తినేసానని చెప్పి సుత్తంతా చెప్పాడు. అది కూడా ఈ పొరుగురు అబ్బాయి ఏంటంటే సరే అని నమ్మినట్టు నటించాడు. ఇంకా మిగిలింది ఎవరు? ఇప్పుడు చెప్పవలసింది మన పొరుగురు అబ్బాయి అనమాట. మొదలు పెట్టాడు మన పొరుగురు అబ్బాయి. కొంతకాలం కిందట నాకు ఒక పెద్ద పత్తి పొలం ఉండేది. అందులో ఒక పత్తి చెట్టు ఏమో బాగా పెద్దగా ఉండి ఎర్రగా ఉండేది. మొదట్లో దానికి ఏమో ఆకులు కానీ కాయలు కానీ ఏమీ ఉండేవి కాదు. తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క కాయ కాసిందట. 4 కాయలు కాసేటప్పటికి ఈ 4 కాయలు కోసి ఇలా పగలు తీసి చూస్తే 4 కాయల్లోంచి 4 అబ్బాయిలు వచ్చారట. యువకులు, యంగ్ పీపుల్ అనమాట. వాళ్ళు నా పొలంలో కాసిన కాయల్లో వాళ్ళు కాబట్టి 4 నా బానిసలే. కాబట్టి వాళ్ళ చేత పొలంలో పనులన్నీ చేయిస్తూ ఉండేవాడిని. వట్టి సోమరిపోతులు, లేజీ ఫెలోస్ అనమాట. కాబట్టి కొద్ది వారాలు పనిచేసిన తర్వాత వాళ్ళేమో ఎక్కడికో పారిపోయారు. వాళ్ళని వెతుక్కుంటూ మొత్తం అంతా తిరిగి 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 బయలుదేరి చివరికి ఇక్కడికి వచ్చి వాళ్ళు పట్టుకున్నాను సుమా, మీరే 4 నా వెంట పొలానికి వచ్చేయండి అన్నట్ట. ఎవరు? పొరుగురు అబ్బాయి. ఈ కథ విని 4 కోతలరాయుళ్ళు తలదించేసుకున్నారు. వాళ్ళకి పెద్ద చిక్కు వచ్చి పడింది. ఏంటి మరి? కథ విని నిజమని ఒప్పుకుంటే తామేమో ఆ పొరుగురు వాడికి బానిసమని ఒప్పుకోవాలి, వెళ్ళి వాళ్ళ పొలంలో పనిచేయాలి. అలాగని కథాబద్ధం అంటే అతనికేమో వీళ్ళు 4 దాసులైపోతారు. అప్పుడు అతను ఏం చెప్తే అప్పుడు కూడా అతను చెయ్యాలి. సో సత్రంలో ఉన్న మిగిలిన కోతలరాయుళ్ళు అందరూ కూడా ఈ కథ మన నిజమో అబద్ధమో చెప్పరేమని అడిగినా ఎవ్వరూ ఏం చెప్పకుండా నోరు మూసుకుని కూర్చున్నారట. సరే, మీ ఒంటి మీద బట్టలన్నీ నాకు ఇచ్చేయండి, నేను మీకు స్వేచ్ఛ ఇచ్చేస్తాను అని చెప్పి ఆ పొరుగురు అతను ఏం చేశాడంటే వీళ్ళ 4 బట్టలు తీసుకుని హాయిగా వెళ్ళిపోయాట. ఇప్పుడు ఏమైంది? వీళ్ళకి అక్కర్లేని కోతాన్ని కోసి చెత్త చెత్త కబుర్లన్నీ చెప్పి ఎలా ఒకలాగా వాడిని మోసం చేసి వాడి బట్టలన్నీ దొబ్బేద్దాం అనుకున్నారు. కానీ ఏం జరిగింది? వాడికున్న తెలివితేటలన్నీ వీళ్ళ మీద వాడి వీళ్ళకున్నదంతా కూడా తీసుకుని వెళ్ళిపోయాట. బాగా బుద్ధి చెప్పాడు కదా. అలాగే ఏంటంటే ఏదైనా సరే ఎక్కువ చేసి చెప్పడం వల్ల పక్క వాళ్ళని మోసం చేద్దాం అనుకున్నందువల్ల నష్టపోయేది ఎవరు? మనమే నష్టపోతాం అనమాట. మిగిలిన వాళ్ళందరూ హాయిగా ఉంటారని అర్థం.